వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ కా బడా గణపతి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఏడాది కూడా డివోటీస్ ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తూ ఉంటారు. అండ్ డివోటీస్ కేవలం హైదరాబాద్ నుంచో తెలుగు రాష్ట్రాల నుంచో కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇంకొంతమంది దర్శనం చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో తమ పేర్లపైన అర్చన కూడా చేయించుకుంటూ ఉంటారు. మరి ఇదంతా విన్న ఖైరతాబాద్ గణనాథుడి భక్తుల సంఖ్య అండ్ ఖైరతాబాద్ గణనాథుడి మహిమలు వింటూ ప్రతి ఏడాది ఒక కొత్త రికార్డు సృష్టిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మిగిలింది ఆ బడా గణపతిని దర్శనం చేసుకోవడానికి. సో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణపతికి సంబంధించి రూపం మారుతుంటుంది, పేరు మారుతుంటుంది, కానీ ఆయనకుండే భక్తుల సంఖ్య మాత్రం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రతి ఏడాది అని చెప్పే కంటే కూడా ఖైరతాబాద్ గణనాథుడి 71 సంవత్సరాల ఒక ఘన చరిత్రలో మొదటిసారి ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 9 రోజుల్లో నిమజ్జనం కాబోతున్నాడు. సో ప్రతి ఏటా కూడా 11 రోజుల్లో ఘనంగా పూజలు అందుకొని 11వ రోజున కలశం ఉద్వాసనతో ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు ముగింపు పలికి ఖైరతాబాద్ గణనాథుడికి బాయ్ బాయ్ చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది మాత్రం చంద్రగ్రహణం కారణంగా భక్తులకి కేవలం 9 రోజుల దర్శనాలు మాత్రమే ఇవ్వబోతున్నారు. కాదు, కేవలం 8 రోజుల దర్శనం మాత్రమే ఇవ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. సో ఇవాళతో ఖైరతాబాద్ గణనాథుడు ఉత్సవాలు ప్రారంభమై 7వ రోజు. సో 7వ రోజు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడి వద్ద రేపటి నుంచి షెడ్ సంబంధించిన వర్క్స్ అండ్ దాంతోపాటు ఖైరతాబాద్ గణనాథుడికి నిమజ్జనానికి శోభాయాత్రగా వెళ్ళే ట్రాలీకి సంబంధించి అండ్ నిమజ్జన సాగర్ దగ్గర క్రేన్ కూడా అప్పుడే బయలుదేరి రెడీగా ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఖైరతాబాద్ గణనాథుని ఎక్కించుకోవడానికి మేము రెడీ అంటున్నారు. అందుకని సో భక్తుల దర్శనాలకు వస్తూ ఉంటే క్రేన్కి సంబంధించిన వర్క్స్ కావచ్చు అండ్ దాంతోపాటు ట్రాలీ పైన ఖైరతాబాద్ గణనాథుడిని ఎక్కించి శోభాయాత్రగా తీసుకెళ్లే ట్రాలీకి సంబంధించిన వర్క్ ఇబ్బందులు ఉంటుంటాయి. అందుకనే ఇవాళ రాత్రితో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు ఉదయాన్నే ఖైరతాబాద్ గణనాథుడు ఎక్కడైతే ఇప్పుడు కూర్చొని ఉన్నాడో దానికి సంబంధించిన బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించే పనులు, క్రేన్ వచ్చి మళ్ళీ ట్రాలీ పైన పెట్టే పనులు, ట్రాలీ పైన పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులు, ఇట్లా చెప్పుకోవడం చాలా ఈజీ. కానీ అక్కడ వెల్డింగ్ వర్క్ జరగాలన్నా, పబ్లిక్కి ఇబ్బంది, ఎట్లాంటి ప్రమాదం లేకుండా ఖైరతాబాద్ గణనాథుడిని లిఫ్ట్ చేయాలన్నా అది చాలా కఠినం. 1 కాదు, 2 కాదు, కనీసం 10 కాదు, దాదాపు 80 టన్నుల బరువు ఉండే ఖైరతాబాద్ గణనాథుడు. అందుకనే సో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇవాళతో ఖైరతాబాద్ గణనాథుడు ఉత్సవాలు అండ్ దాంతోపాటు దర్శనాలు పూర్తి చేసి రేపు ఉదయం నుంచి కూడా పని మొదలు పెట్టబోతున్నారు. అందుకనే పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఉండాలి అని చెప్పేసి భక్తుల దర్శనాలపైన రెస్ట్రిక్షన్స్ అయితే వచ్చాయి. అయినా ఎవరైనా ఇంకా ఖైరతాబాద్ గణనాథుని దర్శనం చేసుకోవాలి అంటే ఆన్లైన్లో ఖైరతాబాద్ గణపతి.org అనే వెబ్సైట్లో దర్శనం చేసుకునే అవకాశం అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కల్పించింది. సో ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా ఆఖరి రోజు కనీసం 1,00,000 మంది అయినా స్వామివారిని దర్శనం చేసుకుంటారు అని ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక శోభాయాత్రకు బయలుదేరిన గణపతిని దర్శనం చేసుకోవడానికి కూడా లక్షల్లో వస్తూ ఉంటారు. ఒకవైపు శోభయాత్రలో వేళల్లో వచ్చిన ట్యాంక్ బండ్ దగ్గరికి గణపతి చేరే వరకు లక్షలాది మంది భక్తులు కూడా దర్శనం చేసుకుంటుంటారు. అందుకని దానికి సంబంధించిన పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘాల మధ్య ఈసారి శోభాయాత్ర కూడా జరగబోతుంది. సో ఖైరతాబాద్ గణనాథుడి కేవలం ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఉంది. అండ్ ఈ ఒక్కరోజు ప్రతిరోజు 10 గంటల వరకు ఉండే దర్శనాలు ఇవాళ మధ్యరాత్రి వరకు కూడా అనుమతిస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు.